హాయ్ అండి. నమస్తే. ఈ వీడియో చూస్తున్న టీచర్స్ అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్‌ను చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. ఈరోజు జిఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు డే 24కి సంబంధించిన యాక్టివిటీస్‌ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి మొక్కల పెంపకం, మౌంటైన్ వాళ్ళకి వ్యవసాయము, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి పదాలతో కథ అని 3 అంశాలు ఇవ్వబడ్డాయి. ఇక్కడ స్కై గ్రూప్ వాళ్ళకొచ్చేసి పదాలతో కథలో భాగంగా ఇక్కడ కొన్ని పదాలు కూడా ఇవ్వబడ్డాయి. రైతు, వ్యవసాయము, లాభం, నష్టం, సంతోషం. ఈ పదాలను ఉపయోగిస్తూ వాళ్ళు సొంతంగా కథను తయారు చేసి చెప్పాలి. తర్వాత యాక్టివిటీ కథాకృత్యాలు. ఇందులో భాగంగా చిత్రాల కార్డుతో కథ. నిన్నటి క్లాసులో మనం ఈ కుక్క మాంసం ముక్క అనే కథను వాళ్ళకి చిత్రాల కార్డుతో చెప్పించడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించిన కృత్యాలను చేయించాలి. అలాగే మౌంటైను అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి తోటమాలి ఉపాయం కథ పైన మనం కృత్యాలను చేయించాలి. తర్వాత యాక్టివిటీ చిత్రాల క్యాలెండర్. ఇక్కడ మనం ఏదైనా ఒక చిత్రాన్ని చూపిస్తూ ఈ యాక్టివిటీ అనేది చేయించాలి. ఇందులో స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి చిత్రంలో ఉన్న వ్యక్తులు మరియు వస్తువుల గురించి ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు అని అడిగి ఆ పేర్లను రాయించాలి. తర్వాత మౌంటైన్ వాళ్ళకి ఈ చిత్రంలోని పదాలతో వాక్యాలను రాయించాలి. వాక్యాల్లాగా చెప్పించటం, అలాగే మాట్లాడించటం, వాటిని వాక్యాల రూపంలో రాయించటము చేయించాలి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకైతే వాక్యాల రూపంలోను, తర్వాత కథ రూపంలోను మాట్లాడించి వాటిని బుక్లో రాయించాలి. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి గాలి వీస్తుంది అనే ఆటను, అలాగే మౌంటైన్ వాళ్ళకి అంత్యాక్షరి, స్కై గ్రూప్ వాళ్ళకి వాహా వాహా వాక్యము, ఇలా 3 రకాల ఆటలు ఇవ్వబడ్డాయి. ఈ ఆటలను ఏ విధంగా ఆడించాలో ఇంతకుముందు వీడియోస్లో చేయటం జరిగింది. ఇవి ఆల్రెడీ 2-3 టైమ్స్ రిపీట్ అయ్యాయి కాబట్టి అందరికీ వీటిపైన అవగాహన అనేది ఉంటుంది. తర్వాత సబ్జెక్టు మ్యాథమెటిక్స్. ఇందులో మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వబడిన అంశము ఆకారాలు, మౌంటైన్ వాళ్ళకి మార్కెట్లో ప్రాథమిక భావనలు, స్కై గ్రూప్ వాళ్ళకి కూడిక మౌఖిక ప్రశ్నలు. ఈ 3 అంశాలపైన వారితో గణిత సంభాషణ అనేది చేయించాలి. తర్వాత యాక్టివిటీ సంఖ్యావాచకం. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి చార్ట్ రీడింగ్ 2 మెథడ్స్లో చేయించాలి. మనం నంబర్స్ యొక్క చార్ట్ని 2 మెథడ్స్లో వాళ్ళతో చదివించాలి. తర్వాత మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి కరెన్సీ ద్వారా కృత్యాలను చేయించాలి. తర్వాత యాక్టివిటీ స్థాన విలువల పరిచయం, ప్లేస్ వాల్యూస్ చార్ట్ అన్నమాట. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ప్లేస్ వాల్యూ చార్ట్ని చదివించాలి. తర్వాత ఈ ప్లేస్ వాల్యూ చార్ట్ని యూజ్ చేస్తూ ఎక్స్పాండెడ్ ఫామ్ని స్కై గ్రూప్ వాళ్ళతోనూ అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళతోనూ చేయించాలి. తర్వాత యాక్టివిటీ చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి సబ్ట్రాక్షన్ మీద ఒక వర్డ్ ప్రాబ్లమ్ని స్ట్రాల సహాయంతో నేర్పించాలి. అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఎడిషన్ మీద వర్డ్ ప్రాబ్లమ్ని కరెన్సీ నోట్స్ ద్వారా చేయించాలి. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకి సబ్ట్రాక్షన్ని కరెన్సీ నోట్స్ ద్వారా చేయించాలి. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు క్యాలెండర్తో స్నేహం అనే ఆటను ఆడించాలి. ఇది కూడా ఇంతకుముందు వీడియోలో మా విద్యార్థులతో చేయించిన క్లిప్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి పాచికల ఆట, స్కై గ్రూప్ వాళ్ళకి చల్లగా వేడిగా అనే ఆటలను ఆడించాలి. తర్వాత సబ్జెక్టు ఇంగ్లీష్. ఇందులో మనకు ఇప్పుడు 3 యాక్టివిటీస్ మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. మొదటి యాక్టివిటీ వచ్చేసి రీడింగ్ స్టోరీ. ఇక్కడ స్టోరీ మొత్తం ఏమి ఇవ్వరు, జస్ట్ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకైతే 1 సెంటెన్సు, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి 2 సెంటెన్సెస్, స్కై గ్రూప్ వాళ్ళకి 3 సెంటెన్సెస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు రీడింగ్ స్టోరీలో ఇవ్వబడినది ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే
స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి తెనాలి రామకృష్ణ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనే సెంటెన్స్ ఇవ్వబడింది. మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఈ సెంటెన్స్తో పాటుగా అంటే అందుకనే సెంటెన్స్ 1 ప్లస్ అని పెట్టాను. హీ వాజ్ కోర్ట్ పోయెట్ అని ఇవ్వబడ్డాయి. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి ఈ 2 సెంటెన్స్లు ప్లస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ శ్రీ కృష్ణదేవరాయ అని ఇవ్వబడింది. అంటే ఇక్కడ టోటల్ పారాగ్రాఫ్ ఏంటంటే తెనాలి రామకృష్ణ వాజ్ వెరీ ఫేమస్ ఫర్ హిజ్ విట్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. హీ వాజ్ కోర్ట్ పోయెట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ. ఇది మొత్తం మీద ఇవ్వబడిన పారాగ్రాఫ్. దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి మనకి స్ట్రీము, మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రెండో యాక్టివిటీలో భాగంగా ఐడెంటిఫై ద వర్డ్స్. అంటే మనం ఈ పారాగ్రాఫ్లో నుంచి ఒక 5 వర్డ్స్ని మనం స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి, 8 వర్డ్స్ని మౌంటైన్ వాళ్ళకి, 10 వర్డ్స్ని స్కై గ్రూప్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఇంతకు ముందు ఇవ్వబడిన ఒక చిన్న పారాగ్రాఫే 3 డేస్ అనేది మనకి చెప్పించడం జరిగింది. ఇందులో కూడా ఈ పారాగ్రాఫ్ నుంచి ఓన్లీ 5 వర్డ్స్ మాత్రమే స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఆ రోజు చదివించాలి. తర్వాత రైట్ ద వర్డ్స్ అని ఉంది. సో ఇక్కడ మనం ఏ వర్డ్స్ అయితే చదివించామో వాటిని రిటర్న్గా నోట్బుక్లో రాయించాలి. ఇక్కడ స్ట్రీమ్ వాళ్ళకి 5 వర్డ్స్, మౌంటైన్ వాళ్ళకి 8 వర్డ్స్, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్ అనేది రాయించాలి. అవి ఎలా రాయించాలో ఒకసారి చూద్దాం. ఈ విధంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఒక 5 వర్డ్స్. ఇక్కడ తెనాలి రామకృష్ణ అనేది ఒకే వర్డ్గా అంటే నేమ్ కాబట్టి ఒకే పెద్ద వర్డ్ లాగా ఉంటుందని చెప్పేసి స్ట్రీమ్ వాళ్ళకి ఈ విధంగా తెనాలి అలాగే రామకృష్ణ విడివిడిగా రాయడం జరిగింది. లేదా ఒకే వర్డ్ లాగైనా మనం రాసి వాళ్ళతో చదివించవచ్చు. అలాగే వెరీ, ఫేమస్, ఫర్ ఇలా ఈ వర్డ్స్ 5 అనేది స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి. మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి ఈ 5 వర్డ్స్తో పాటుగా ఇంకొక 3 వర్డ్స్ ఎక్స్ట్రా, అవి విట్, సెన్స్, హ్యూమర్. అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి 8 వర్డ్స్ ప్లస్ అనదర్ 2 వర్డ్స్ కోర్ట్ అండ్ పోయెట్. ఈ విధంగా మనం వాళ్ళతో నోట్బుక్లో రాయించాలి. ఇప్పుడు డే 23కి సంబంధించి మా విద్యార్థులతో రాయించిన నోట్బుక్ని చూద్దాం. ఇది స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు చెందిన నోట్బుక్. ఈరోజు వచ్చేసి మనకు ఒక అక్షరంతో మైండ్ మ్యాపు, అలాగే రాయడం యాక్టివిటీలో భాగంగా చిత్రాల కార్డు నుంచి వాళ్ళకు తెలిసిన పదాలు రాయడం, వచ్చిన పదాలు రాయించి అలాగే ఆ బొమ్మలు గీసి వాటి పేర్లు రాయించడం జరిగింది. ఇది మౌంటైన్ వాళ్ళకు చెందిన నోట్బుక్. వీళ్ళతో వాక్యాలు రాయించడం జరిగింది. ఆ చిత్ర కార్డ్ కథలోనే పదాలు, ఆ పదాలతో వాక్యాలు రాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్కై గ్రూప్ వాళ్ళ నోట్బుక్. ఈరోజు మనకి ఇవ్వబడిన కథ తోటమాలి ఉపాయం కదా. దాని కథను ఒకసారి చదివించి ఆ కథని వాళ్ళకి ఆ కథ యొక్క సారాంశాన్ని వాళ్ళకు తెలిసిన పదాలతో రాయమంటే ఈ విధంగా రాయడం జరిగింది. తర్వాత మ్యాథ్స్ సబ్జెక్టు. ఇందులో మొదటిగా ఒక ఎక్స్పాండెడ్ ఫామ్ మీద 5 వర్డ్స్ ఇచ్చి ఈ విధంగా రాయించాను. తర్వాత ఎడిషన్ వర్డ్ ప్రాబ్లం అండ్ సబ్ట్రాక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఈ నోట్బుక్ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళది. వీళ్ళకి 5 వర్డ్స్ మనం ఆ పారాగ్రాఫ్ నుంచి రాయించాలి కాబట్టి అందులో నుంచి ఒక 5 వర్డ్స్ ఈ విధంగా రాయించడం జరిగింది. నెక్స్ట్ ఇది మౌంటైన్ వాళ్ళది. వీళ్ళకి వచ్చేసి 8 వర్డ్స్ రాయించడం జరిగింది. వాళ్ళకి రాయించిన 5 ప్లస్ ఎనదర్ 3 రాయించాను. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకి వచ్చేసి 10 వర్డ్స్, 8 ప్లస్ ఎనదర్ 2 వర్డ్స్ అనమాట. ఈ విధంగా డే 23కి సంబంధించిన నోట్బుక్ మా విద్యార్థులతో రాయించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.